కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-24 వచనాలకు వస్తే, ఈ యొక్క 3వ అధ్యాయంను మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తూ ఉంటే, ఫస్ట్ పౌలు గారు అంటా ఉన్నారు, మనస్సు మారాలి. క్రీస్తులో ఉన్న మనలో మనస్సు మారాలి. రెండోది ఏంటి? స్వభావం మారాలి. తర్వాత ఏం మారాలి? గుణం మారాలి. గుణం మారిన తర్వాత ఈ సరిపోతాయా అని అంటే, నేను అన్ని విషయములందు క్రీస్తుని రిఫ్లెక్ట్ చేయాలి. ఈ 18-24 వచనాలు చూస్తే, మొదటి వచనం చూడంగానే కొంతమంది యూత్ అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే ఇది పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, కాబట్టి ఇదేదో పెళ్లి ప్రసంగం లెక్క ఉన్నదని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం పెళ్లి ప్రసంగం మాత్రమే కాదు, కుటుంబ ప్రసంగం. పౌలు గారు 3వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము 6-7 వచనాల నుండి ప్రారంభించిన ఈ సందేశం 3వ అధ్యాయంలో అల్టిమేట్ గా ఎక్కడికి వచ్చిందంటే, ఒక కుటుంబం దగ్గరకు వచ్చిండు. ఈరోజు సమాజం మంచిగా ఉండాలంటే ఒక ఆయన అన్నాడు, కుటుంబం మంచిగా ఉండాలి అన్నాడు. దేశం మంచిగా ఉండాలంటే కుటుంబం మంచిగా ఉండాలి. ప్రపంచం మంచిగా ఉండాలంటే ఎవరు మంచిగా ఉండాలి? ఒక కుటుంబం. ఆ ఇంటి పెద్ద యజమానుడు, యజమానురాళ్ళు మరియు దేవుడు వారికి అనుగ్రహించిన పిల్లలు, వారందరూ కూడా ఎప్పుడైతే పవిత్రంగా, ఎప్పుడైతే బాధ్యతగా దేవుని వాక్యానుసారం బతుకుతారో, ఆ కాలనీ బాగుంటది, గ్రామం బాగుంటది, పట్టణం బాగుంటది, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం. ఎక్కడి నుండి ప్రారంభమైంది? కుటుంబం నుండి ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని కుటుంబమా, మొదట్లో ఆదిలో దేవుడు ఆదామును చేసిన తర్వాత, ఆదామును చూసినప్పుడు దేవునికి చాలా బాధేసింది. ఆ మాట విన్నప్పుడు నాకు బాధేసింది. మరి మీకు బాధ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో ఆదామును చేసిన తర్వాత కూడా ఆదాము ఒంటరిగా ఫీల్ అయ్యాడట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. జంతువులు చేసిండు, ఆకాశ పక్షులను చేసి తీసుకొస్తే కూడా సంబరపడ్డాడు, కానీ మళ్ళీ ఒంటరిగా ఫీల్ అయ్యిండంట. అదేంది ఆడమ్? యు హ్యావ్ ఎ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు నీతో ఉంటే ఒంటరిగా ఎట్లా ఫీల్ అయ్యావాడా? ఒంటరిగా ఎట్లా ఫీల్ అయినావు? నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఆ రోజు దేవుడు ఒంటరిగా ఉన్న ఆదాము చూసి బాధపడి, ఆదాముకి ఒక తోడు ఉండాలి అని, చెప్పండి, అంతే కదా, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి, ఆడాము కళ్ళు తెరవగానే తీసుకొచ్చి ముందు పెడితే మనోడి కళ్ళు 1000 బల్బులు ఎగిలినట్టు వెలుగుతాడు. ఏమన్నాడు? వాట్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్. ఎక్కడ నుండి తీసావు? నీ పక్కటెముక. నా దేహంలో నుండి తీయబడింది కనుక, చెప్పండి అక్కడ ఏమన్నది? నా శరీరం నుండి. నా చదవండి ఒకసారి, ఆదికాండం 2వ అధ్యాయం. అక్కడ ఒక అద్భుతమైన పాట పాడతాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడు. Adam felt happy so that God felt happy. నరుడు ఒంటరిగా ఉంటే దేవుడు బాధపడ్డాడు. అరే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇప్పుడు ఆడమ్ ఆనందంగా ఉంటే దేవుడు ఆనందపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అవర్ గాడ్. మన దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణా సంపన్నుడు. ఆయన నీ గురించి, నా గురించి ఎంత కేర్ తీసుకుంటాడు అనేది మనం ఆలోచించగలిగితే, ఆడమ్ ఆ రోజు అడగలేదు, నాకు తోడుగా స్త్రీని చేయి ప్రభువా అని. బట్ ఇట్ వాస్ బార్న్ ఇన్ ద కైండ్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయా హృదయంలో పుట్టింది ఆడాంకి ఒక తోడు ఉండాలి అని. ఫ్యామిలీ అనగా కుటుంబ వ్యవస్థ అనేది పుట్టింది ప్రభువు హృదయంలో నుండి. ఆ కుటుంబం, ఆయన హృదయంలో నుండి జన్మించబడిన ఆ కుటుంబం, ఆయన ఎంత పవిత్రుడో అంత పవిత్రంగా ఉండాలి అని ఆ వ్యవస్థ విషయంలో ఆయన కోరుకున్నాడు.
వారన్ వర్స్బీ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏమంటా ఉంటాడంటే, ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ఎక్సర్సైజ్ ద ఫెయిత్, లవ్ అండ్ హోప్ అని అంటా ఉంటాడు. దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు ప్రేమను, దేవుని యందు నిరీక్షణను అభ్యాసం చేయడానికి కుటుంబం అనేది ఒక పాఠశాల. ఆ పాఠశాలకు ఎవరయ్యా హెడ్ మాస్టర్ అంటే క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తు ప్రభు వారే హెడ్ మాస్టర్. హి ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ హి ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితమునకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలగా ఉన్న ఆ వ్యవస్థలో ఎవరయ్యా విద్యార్థులు అంటే చెప్పండి? కుటుంబం. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు, లేక తల్లి, తండ్రి, పిల్లలు. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ కుటుంబ వ్యవస్థ దగ్గరికి పౌలు గారు ఎందుకు వచ్చారు అని అంటే, అల్టిమేట్ గా సమాజమంతటిలో రక్షించబడిన వ్యక్తి ఏ రీతిగా ప్రభువు చూపించుటకు బాధ్యతతో ఉన్నాడో, ఆ వ్యక్తి ఒక కుటుంబాన్ని ప్రభువు కోసం కట్టాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 25 వచనాల్లో 3 విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఒకటి, 18 నుండి 21 వచనాల్లో క్రైస్ట్ షేప్స్ ఆర్ రిలేషన్షిప్స్. ప్రభువు మన బంధాలను కూడా మనల్ని తన మహిమ కోసం వాడుకుంటాడు. అనగా దేవుడు మన జీవితం ద్వారా ఎలా మహిమ నొందాలని ఇష్టపడుతున్నాడో 17వ వచనంలో, 18 నుండి 25 వచనాలు ఏం చెప్తున్నాడంటే, మీ బంధాలలో కూడా నన్ను గణపరచాలి. మీరు కలిగి ఉన్న రిలేషన్షిప్స్ లో కూడా నాకు మహిమ రావాలి. మీ బంధాలు, మీ స్నేహాలలో కూడా ప్రభువునకు మహిమ వచ్చినట్లు ఆ బంధాలు ఉండాలి, ఆ రిలేషన్ ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే పౌల్ గారు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 22 నుండి 25 వచనాలు ఏం చెప్తున్నాడంటే, రాసుకోండి. క్రైస్ట్ ఇన్ ద వర్క్ ప్లేస్. మనం పని చేసేటటువంటి చోట కూడా క్రీస్తు ఉన్నాడు. మనం పని చేసేటటువంటి చోట కూడా క్రీస్తుని మనం గణపరచాలి. ఒకటి, మన కుటుంబాలు, మన బంధుత్వాలలో, మన బంధాలలో మనం ఆయనను మహిమపరచాలి. ఆయన ఉన్నాడు. రెండోది ఏంటి? మనం పని చేసే చోట. ఏం పని చేస్తున్నారు? కూలి పనా? గవర్నమెంట్ ఉద్యోగమా? లేకపోతే చదువుకుంటున్న విద్యార్థివా? వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్, క్రైస్ట్ ఈస్ దేర్. ఆయన ప్రజెన్స్ ఉంది. ఆయన ఉన్నట్లుగా ఆయనను మీరు అక్కడ కనపరచాలి. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిదండి? 25వ వచనములో స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, అన్ని విషయములలో క్రీస్తు కేంద్రమై ఉండాలి. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసి టకటక మనం ఈరోజు లేఖనాలను బట్టి ప్రభు కోసం మన జీవితాలు కట్టుకుందాం. మొదటి విషయంని, మన బంధుత్వాలలో, బంధాలలో క్రీస్తును గణపరచాలి. మొదటిది, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. ద హోల్ ఫ్యామిలీ కదా. తండ్రి ఉన్నాడు, లాస్ట్ తల్లిదండ్రులు తీసుకొచ్చిండు, తర్వాత భార్యాభర్త, ఫస్ట్ భార్యాభర్తలు తీసుకొచ్చిండు, తర్వాత పిల్లలు తీసుకొచ్చిండు, తర్వాత తల్లిదండ్రులని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ థింగ్ ఇస్, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఈ మాట విన్నప్పుడు కొన్నిసార్లు అంటే ఒకవేళ స్త్రీగా ఇది మాట వింటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు ఫస్ట్ మాకే చెప్పిండు? మేమే దొరికినామా? ఫస్ట్ లోబడేదే మేము. ఈ ఎన్ని కష్టాలైనా మాకే చెప్తారు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, యుక్తమైనది అంటే ఇది సరి అయినది. ఇట్స్ ఏ రైట్ వే, ఇట్స్ ఏ రైట్ లా అని అర్థం అన్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి. ఇదే మాట పౌలు గారు చాలా చోట్ల చెప్పిండి, ఒక్క దగ్గరనే కాదు. ఎఫెసియన్స్ చాప్టర్ 5:21 చదవండి ఒకసారి. ఎఫెసియన్స్
ఎఫెసీల తన వెనకనే ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే ఈ మాట చెప్తాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఇట్ ఈస్ ఫిట్టింగ్ టు ద లార్డ్. అది సరి అయినది. ఈ మాటకు అర్థం ఏంటిది? లోబడి ఉండడం అని అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే గ్రీక్ లో సబ్మిషన్. సబ్మిషన్. ఈ సబ్మిషన్ అనేటటువంటి వర్డ్ ని ఎఫెసియన్స్ లో ఇంకొంచెం క్లియర్ గా వివరిస్తూ వచ్చాడు. ఏమని అని అంటే చదువుదాం. 23వ వచనం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలను. ఇక్కడ భార్యను అనగా వైఫ్ ని దేనితో పోల్చినాడు అంటే సంఘంతో పోల్చిండు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా, చెప్పండి, ప్రతి విషయములోనూ. దేవుని విషయంలో మాత్రమే రాయబడలేదు ఆడ. ఏమని రాయబడింది? ప్రతి విషయములోనూ తమ పురుషులకు మీరు లోబడి ఉండండి. సబ్మిషన్ ఇస్ ఏమంటారు, యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట సంఘం ఎలా విధేయత చూపిస్తుందో, ఎలా తన్ను తాను సబ్మిట్ అవుతుందో, ఆ స్థానంలో స్త్రీ నుంచి ఉండు కుటుంబంలో. ఇప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే భార్యాభర్తలు అంత ప్రాముఖ్యమైన వారు అని అంటే, భార్య స్థానం సంఘానికి ఇవ్వబడింది, భర్త స్థానం క్రీస్తుకి ఇవ్వబడింది. అంటే ఒక కుటుంబం దేనికి సాదృశ్యంగా చూపిస్తుందంటే దేవునికి, దేవుని శరీరానికి చూపిస్తుంది. దేవుడు శిరస్సు, ఆయన శరీరము సంఘమైతే దేవుడు మరియు దేవుని యొక్క శరీరమునకు ఒక కుటుంబం చూపిస్తుంది. దాట్ ఈస్ వై, చెప్పండి, అందుకే కుటుంబానికి దేవుడు ప్రాధాన్యతను ఇచ్చిండు. సో భార్యాభర్తల యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు నేనెందుకు లోబడాలి అని ఒకవేళ భార్యలను అడిగితే చాలా కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకు? పౌలు గారు చెప్తున్నారు, ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. అంతేకాదు, దట్ ఈస్ ద క్రియేషన్ ఆర్డర్. ఆడాము తర్వాత అవ్వ సృష్టించబడింది కాబట్టి అవ్వ ఏం చేయాలి? షీ షుడ్ రెస్పెక్ట్ హర్ హస్బెండ్. దట్ ఈస్ ద క్రియేషన్ ఆర్డర్. అంతేకాదు, పేతురుకు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అటువలనే స్త్రీలారా మీ మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఇది థర్డ్ టైం అపోజల్స్ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. స్త్రీలారా మీ స్వపురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్పెసిఫిక్ గా చెప్తున్నాడు, నీ భర్తకు లోబడేమని ప్రభు చెప్తున్నాడు. నాట్ టు ఎనీ మ్యాన్, నాట్ టు ఎనీ అదర్ మ్యాన్. ఎస్. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అనగా అంతరంగ పురుషుడు అనగా క్రీస్తు మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకయునేయుడలా ఆమెకు పిల్లలగుదురు. వాట్ ఈస్ ద రివార్డ్? నేను నా భర్తకు లోబడి ఉండటం వలన, ఆయన మాటకు విధేయత చూపడం వలన, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా సత్ప్రవర్తనను కాపాడుకుంటూ, ఆయన ఎదుట అన్ని విషయములు యందు సబ్మిట్ అవుతూ ఆయనకు అధికారం ఇస్తూ ఉండడం వలన రివార్డ్ ఏంటి అండి అని అంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు,
షారా అబ్రహాముని యజమానుడు అని పిలిచింది. వృద్ధాప్యంలో దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఇంకొంత క్లియర్గా లోబడే స్త్రీ పొందుకునే దీవెన ఏంటంటే సంతానం. లోబడే స్త్రీ పొందుకునే దీవెన, విధేయత చూపే స్త్రీ కుటుంబంలో భార్య చూపించే దీవెన కొనియాడబడుతుంది. గవిని ఎదుట కొనియాడబడుతుంది. సామెతల గ్రంథం 31 అధ్యాయం మొత్తం మనం చూడగలిగితే లోబడే స్త్రీ గురించి రాయబడ్డది. అంతేనండి? ఒకసారి చదవండి సామెతల గ్రంథం. ఎవరైనా తీస్తే 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమని రాయబడింది? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును. గాని లోబడి ఉండడం అంటే ఏంటిది? కీడు చేయకుండా ఉండడం. ఆమె గొర్రె బొచ్చును అవిసె నారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. హోమ్ మినిస్టర్ అంటారు వీళ్ళని. హోమ్ మినిస్టర్ అని అంటే హోమ్ అంతా ఇళ్ళ చేతుల్లో ఉంటుంది, కిచెన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఇల్లంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు అసలు ప్రపంచంలో ఏ పుస్తకమైనా స్త్రీకి గౌరవం ఇచ్చిందా అని అంటే మీ చేతిలో ఉన్న పుస్తకమే. ఒకసారి గట్టిగా ముద్దు పెట్టుకోరు స్త్రీలందరూ, దాన్ని కొట్టచ్చు, చప్పలోడు కొట్టచ్చు. కొన్ని గ్రంథాలు స్త్రీ కాలు కింద చెప్పు లేకుండా ఉండాలి, అంతేనా? కాలు కింద చెప్పు లేకుండా ఉండాలి, అది నెట్టే చెప్తే తినాలి అని అన్నయ్య. కొంతమంది ఏం చెప్పినారంటే కేవలం పనికి మాత్రమే పనికొచ్చేది అని అన్నారు. మరికొందరు మరి నీచంగా స్త్రీని చూశారు. కానీ దేవుని వాక్యం ఇస్తున్న స్థానం ఏంటంటే, నా శరీరము సంఘము ఏ రీతిగా పిలువబడిందో భర్తకు భార్య తన సొంత శరీరము లాంటిది. భర్తలకు భార్య క్లియర్గా రాయబడ్డది కదా, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన ఫస్ట్ అండి 7వ అధ్యాయం 1వ వచనం. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములో నడుపవలెను. భర్తకే కాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు. ఇన్ ఇంగ్లీష్ ఏమనుంటదంటే వైఫ్స్ ఆర్ గ్లోరీ టు ద హస్బెండ్ అని రాయబడండి. హస్బెండ్స్ ఆర్ హెడ్, అంటే శిరస్సు అయి ఉన్నాడు, హెడ్ ఆఫ్ ద వైఫ్స్. అయితే అంటే ఫ్యామిలీకి ఒక హెడ్ స్థానంలో భర్త ఉంటే, భార్యలకి భర్త ఎలాంటి వాడంటే గ్లోరీ. భర్తలకు భార్యలు మహిమ వంటి వారు. వాట్ ఏ గ్రేట్ కదా పొజిషన్! దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. కాబట్టి దానికి ధర్మం ఏంటిది అని అంటే ప్రభు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా. ఏమంటున్నాడు అంటే, చెప్పురి, మీ భర్తలకు మీరు లోబడి. నెక్స్ట్ భర్తలకు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఒకసారి ఇద్దరు స్నేహితులు కలుసుకొని వాళ్ళ ఇంటికి పోయారు. ఇంటికి పోగానే వాళ్ళ భార్య తన కోసం చక్కటి వంట సిద్ధపరిచి ఉంచగానే మనోడు లోపలికి పోగానే ఎదురుగా డోర్ తీసి లోపల రాగానే, హాయ్ డియర్, మార్నింగ్ అంతా నేను మిస్ అయ్యాను అని వాళ్ళ భర్త ఎంత లవింగ్ గా, క్యూట్ గా, లేకపోతే చాలా ఏమంటారు కవితలు అల్లుతా ఉన్నాడు వాళ్ళ భార్య మీద, లేకపోతే చెప్తా ఉన్నాడు. వాళ్ళ భార్య వడ్డిస్తా ఉంటే, వాహ్
నిన్నటి వరకు ఇట్లాంటి కూర తినలేదు, ఈరోజే తింటున్నా. ఎంతో బాగా చేసినావు. అరే ఈ అన్నం ఈ కూర, ఎవ్రీథింగ్ మనోడు పొగుడుతా ఉంటే చక్కగా, అంటే లవింగ్ గా మాట్లాడుతూ ఉంటే, ముద్దు ముద్దుగా ఆమెని ఏమంటారు, ఆమెను చాలా కవ్విస్తా ఉంటే, ఆమె కూడా లాస్ట్కి ఏం చెప్తుంటే ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తా, ఆమె కూడా ఐ టు లవ్ యూ. వీళ్ళిద్దరు యొక్క మాటలు చూసి బయటికి వచ్చిన తర్వాత చేతులు కట్టుకుంటా అంటే, రోజు నీ భార్యతో గిట్లనే మాట్లాడతావు నువ్వు అని అంటే, అవు మళ్ళా అట్లా మాట్లాడకపోతే మనకి ఏడుంటుంది భయ్, బొబ్బ దొరుకుతా అది. సరే అది పక్కకు పెడితే, మనం ఇలా మాట్లాడుతూ ఉండడం వలన వాళ్ళు మనకు లోబడి ఉండే ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తిస్తారు. సి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇవి రెండు వైస్ వరుస, అనగా భర్త భార్యలను ప్రేమించలేకపోతున్నాడంటే భార్యలు భర్తలకు లోబడి ఉండలేకపోతున్నారు. ఇక్కడ భార్యలు చేసే పని సరిగ్గా చేయకపోయినా భర్త నుండి రిజల్ట్ రాదు, భర్త చేయాల్సిన పని సరిగ్గా చేయగలేకపోయినా భార్య నుండి రిజల్ట్ రాదు. ఇది చూసి మనోడు ఏం చేసినాడంటే, వా ఇదేదో మస్తు ఉన్నది, నేను కూడా ఇంటి దగ్గర ట్రై చేస్తా అని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి పోయగానే తలుపు తీయగానే, వావ్ వాట్ ఏ బ్యూటీ గర్ల్, నా భార్య నాకు ఈరోజు ఎంత అందంగా కనిపిస్తా ఉంది, ఏం పెట్టినావు, పచ్చడి వేసి పెట్టింది, వా పచ్చడి ఎంతో బాగుంది అని అంటా ఉంటే, ఐ లవ్ యూ డియర్ అని ఆమెకి వెళ్ళి చూసి మాట్లాడుతా ఉంటే ఆమె తల గొక్కుని, వాడేమో కిచెన్ లా గుడ్లన్నీ వగలగొట్టాడు, ఆ నీ బిడ్డేమో పుస్తకాలను జించొచ్చింది, నువ్వేమో తాగొచ్చినావు. ఇక నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి. వాడు నిజంగా తగిరాలే, కానీ ఆ భార్యకి ఏమర్థమైంది, ఎప్పుడూ చేయనోడు ఎవడో పూత పూసినట్టుగా పైనకు పూత పూసినట్టు మాట్లాడుతా ఉంటే ఏమనుకుంది, ఈరోజు తాగొచ్చాడు అనుకున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యువర్ లవ్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్, నాట్ బై వర్డ్స్ కదా. హృదయ అంతరంగంలో నుండి. భర్తలారా చెప్పండి, చెప్పండి, భర్తలారా ఏం చేయాలి, మీ భార్యలని ప్రేమించు. దేవుని వాక్యం ప్రేమించుడి అని రెండే చోట్ల రాస్తూ వస్తుంది. రెండు చోట్ల అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, చెప్పండి, నీ పూర్ణ, ఎవరిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆ స్థానం మళ్ళీ ఎవరికి ఇచ్చింది, ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ వైఫ్, యు ఆర్ వర్షిపింగ్ లార్డ్. నీ భార్య నువ్వు ప్రేమిస్తుండడం వలన నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నావు. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడుతూ ఉండడం వలన యు ఆర్ ప్రైజింగ్ గాడ్, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని కొనియాడుతున్నావు. క్రీస్తు సంఘానికి ఉన్న బంధం భార్యాభర్తలను బట్టి పోల్చాడు దేవుడు, భార్యాభర్తలను బట్టి పోల్చాడు. కొంతమంది భార్యలు ఇలా అనుకోవచ్చు, నా భర్త ప్రభు నమ్ముకొని వాడండి, ఆయనకేం తెలియదు, చర్చికి రమ్మంటే రాడు, తాగుబోతూ, ఇంకా ఏమంటారు అనుర్రి, అన్ని ఆయనే అని అనొచ్చు. కానీ పేతురు అంటా ఉన్నాడు, మరి ఏం చేయాలి, అట్లాంటి వానికి లోబడాలనా? చెప్పండి, మీరేం చెప్పండి, మీరేమంటారు, లోబడాలనా వద్దా? గుడికి రమ్మంటాడు, బొట్టు పెట్టుకోమంటాడు, ఆచారాలన్నీ చేయమంటాడు, లోబడాలనా? అట్టి విషయమునకు వచ్చినప్పుడు చెప్పండి, దేవునికి వ్యతిరేకమైన దానిలో నేను నా భర్తకు లోబడను. కానీ నేను చూపించే విధేయత విషయంలో, భార్యగా ఆయన నేను చేయవలసిన ప్రతి ధర్మములో ఏం చేయాలి, నేను ఆయనకు లోబడి ఉండాలి, భార్య భర్తలని ప్రభు అంటా ఉన్నాడు. ఈరోజు యూత్ చాలా మంది భార్యాభర్తలు కాకముందే ఈ బంధుత్వాలు మొదలవుతాయి వాళ్ళలో, ఎస్పెషల్లీ ఇన్ ద ఫారెన్ కంట్రీస్. చాలా, అది మన భారతదేశంలో కూడా రావడం దుఃఖకరం కొన్ని చోట్ల. మొన్న వైజాగ్ పోయి చక్కగా అవన్నీ ఫోటోలు దిగుదామని చూస్తే, ఫోటోలు తీసే ప్రతి చోట తీయాలనిపించట్లేదు. ఏమంటా ఉన్నాడు నా పక్కన అంటే,
ఈ పార్క్ అంతా ఆదాము అవ్వలతో నింపబడింది నాయన అన్నాడు. ఆదాము అవ్వలు మెనీ అంటే దే ఆర్ బిఫోర్ మ్యారేజ్ దే ఆర్ హ్యావింగ్ ద వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్. దే ఆర్ లివింగ్ ఎలోన్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి కాలేజ్ లైఫ్, వారి యొక్క బాహ్య జీవితం అంతా కూడా లీగల్ రిలేషన్షిప్. ఎస్, లివింగ్ రిలేషన్షిప్, దట్ ఈస్ ఇల్లీగల్. బట్ వాట్ ఈస్ సేయింగ్, నీ కుటుంబంగా దేవుడు నేను జతపరిచినప్పుడు యాజ్ ఎ వైఫ్ యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్. అనగా నీ భార్యగా ఉన్నప్పుడు నీ భర్తకు, నీ సొంత పురుషుడికే కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలి. నెక్స్ట్ కమింగ్ టు ద 20th verse, ఒకసారి చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. వినాలి. ఈరోజు సంఘం ఈ మాట బోధించకపోతే, కుటుంబం ఈ మాట బోధించకపోతే, పెద్దగా అయినాక లోకం అంటది, ఒరే 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 మీ మమ్మీ డాడీ మాట నువ్వు వింటావా? అస్సలు నీ చిన్నప్పటి నుంచి వినలే తెలుసా అంటది లోకం. అదే ట్రెండ్ రా ఈరోజు అంటది. వాళ్ళు చెప్పిన దానికి నువ్వు నో చెప్పడమే ట్రెండ్. వాళ్ళు చెప్పిన దానికి నువ్వు రిజెక్ట్ చేయడమే ట్రెండ్. సినిమాలు చూడట్లేవా? నీకు ఫ్రీడమ్ కావాలి అని అంటే నువ్వు వాళ్ళ మాట వినొద్దు. బట్ చిన్నతనం నుండి, ఓ నా ప్రియమైన సంఘములో ఉన్నటువంటి కుటుంబమా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరేం చెప్పాలి అని అంటే, చెప్పండి, ఏం చెప్పాలి? దేవుని మాటలు మీరు చెప్తా ఉన్నాడు, వారు మీకు లోబడతారు. వర్డ్ ఈస్ సేయింగ్, పిల్లలారా అన్ని విషయంలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటా ఉంటారు, అది ఎంత దీవెనకరమైందంటే, ద రివార్డ్ ఫర్ దట్ యాక్ట్ ఈస్ చాప్టర్ 6 verse 1 and 2 చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. నీ లైఫ్ స్పాన్ దేని మీద ఆధారపడింది? హౌ యు ఆర్ డీలింగ్ రిలేషన్షిప్ అండ్ యువర్ యాక్ట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకు ఎదుట, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు చూపించేటటువంటి విధేయతను బట్టి నీ ఆయుష్ ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, ఊరికి చివరన ఊరిలో ఎవరో ఒకరు మంచాన పడి, ఏమంటారు, బాగా నలిగి 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 మూలకు మూలిగి 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 చనిపోయిన వారు ఏదో ఊర్లలో అక్కడక్కడ కనిపించేటోళ్ళు. అంటే మనిషి చావు అనంటే ముసలోళ్ళు మాత్రమే, బాగా పండి 100 సంవత్సరాల పైనున్నోళ్ళు బతకలేక చనిపోయిన వాళ్ళని విన్నాం. కానీ ఇప్పుడు రోడ్ల మీదకి ఎక్కితే ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. ఓ హీరోనా చూసేది? వాళ్ళ ఏజ్ తక్కువ, చనిపోయారు 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 చనిపోయారు. మొన్న ఒకడు దసరాకి సరదా కొరకు బండి కొనివ్వన్నాడు. పాపం వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ నాయన బండి కొనిస్తే ఆ బండి తోలుకుంటా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. వాళ్ళ నాయన అంటా ఉన్నాడు, వాడి సరదా కొరకు బండి కొనిస్తే, బండి కొనియపోతే చచ్చిపోతానడట. ఫస్ట్ ఏమన్నాడట? బండి నువ్వు కొనియపోతే చచ్చిపోతానడట. బండి కొనిస్తే ఏమైంది మరి? చచ్చిపోయాడు. ఇఫ్ యు డోంట్ టీచ్, పాస్టరమ్మ గారు టీటీసీ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సైకాలజీ పుస్తకం ఒక రోజు చదువుతా ఉంటే నేను కూడా వింటా ఉన్నా. ఆ విషయం గురించి ఇద్దరం ఆలోచన చేసింది. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి, అనగా తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడు, కొంచెం ఎదుగుతా ఉన్నప్పుడు నుండి, తనకు తల్లి గర్భములో కొంత స్పృహ వచ్చిన దినం నుండి 8 ఏండ్ల వరకు కూడా పిల్లవాడికి ఏదైతే నేర్పుతామో, ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, ఏదైతే ఎలా జీవించమని చెప్తామో, అదే ఆయన జీవితం అంతటినీ నడిపిస్తుందట. 8 ఏండ్ల వరకు, 8వ సంవత్సరం వరకు పిల్లవాడికి ఏదైతే చెప్తామో, ఏ బుద్ధులైతే నేర్పుతామో, ఏ ఆలోచనలు నేర్పుతామో, ఏ నడవడి నేర్పుతామో, ఏ క్రియలు మంచివని చెప్తామో, వాటి ప్రకారమే లైఫ్ అంతా లీడ్ చేస్తాడంట. ఒకవేళ టీనేజ్ లో, యంగ్ ఏజ్ లో ఎన్ని వచ్చినా మళ్ళా ఈ 8 ఏండ్లలో విన్న వాక్యం ఉంటుంది కదా, ఆ వాక్యం మళ్ళీ పనిచేస్తుందట. అంటే 8 ఏండ్ల వరకు విన్నటువంటి ఆలోచనలు, మాటలు, బోధ ఏదైతే ఉందో అది లైఫ్ అంతటినీ నడిపిస్తూ ఉంటుందంట. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ అన్నట్టు అదే లీడ్ చేస్తూ ఉంటుంది. అందుకే
ఆ మాట వింటా ఉన్నప్పుడు ఒక ఒక పెద్ద ఎవరంటే ఆయన గిజ్జూబాయ్ అనేటటువంటి లాయర్ అడ్వకేట్ కేరళ, ఆయన చాలా రీసెర్చ్ చేసి ఈ మాట రాసిండు. నేను అనుకున్నా నువ్వు రీసెర్చ్ చేసినావు, గుడ్. కానీ దేవుని వాక్యం సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనం సెలవిచ్చింది. చెప్పండి, ప్రొవర్బ్స్ చెప్పండి 22nd చాప్టర్ 6 చదువునానా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు తన లైఫ్ స్పామ్ అంతట్లో కూడా ఆయన దాని నుండి తొలగిపోలేడు. ఈ కెనాట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు అన్ని విషయములలో, పిల్లలారా ఇక్కడ ఉన్నారా, ఎంత పెద్దవారైనా సరే ఎవరికి లోబడాలి? మీ తల్లిదండ్రులకు లోబడాలి. పిల్లలు అని ఎప్పటి వరకు పిలుస్తారు అంటే పెళ్లి కానంత వరకు వాళ్ళు పిల్లలే. పెళ్లి అయిన తర్వాత నీ తల్లి తండ్రి స్థానంలో ఎవరు వచ్చినారు అని అంటే దేవుడు వచ్చినాడు. అందుకే దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచు అనగా, పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు కుటుంబం కట్టబడిర్రు. ఇప్పుడు ఈ భర్త భార్య ఎవరి మీద డిపెండ్ అవుతారు? దేవుని మీద డిపెండ్ అవుతారు. నాట్ ఎవరి మీద డిపెండ్ కాకూడదు, వాళ్ళ తల్లిదండ్రుల మీద డిపెండ్ కాదు. వారు తమ తమ తల్లిదండ్రులను విడిచి ఏక శరీరం అవుతారు. పెళ్లి అయ్యేంత వరకు వారు పిల్లలే. పిల్లలుగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరికి లోబడాలి? దేవునికి లోబడే స్థానంలో, దేవుని స్థానంలో పెట్టాడు తల్లిదండ్రులు. You should respect your parents. You should protect your parents. You should stand on their words. నా ప్రియమైన దేవుని కుటుంబమా, వారి మాటలకు లోబడి ఉండడం అది దీర్ఘాయువును దయచేస్తుంది. దీర్ఘాయువును దయచేయి. జాన్ వెస్లీ గారి తల్లి సుసన్నా వెస్లీ 19 మంది సంతానం. ఒక్కన్ని నడిపించడానికే తల్లిదండ్రుల పానం తల నుండి తోక కొత్తది. అవునా? 19 మంది పిల్లల్ని ప్రభు కోసం పెంచింది ఆ మహా తల్లి. ఎట్లా పెంచింది అని ఒకవేళ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బుక్ స్టాల్లో పుస్తకం కొనుక్కోరు. సుసన్నా వెస్లీ అని ఒక పుస్తకం దొరుకుతుంది. ఆమె లైఫ్ హిస్టరీ చదువురి. ఒక్క మాట చెప్తా నేను. ఆమె ఏం చేసేదట అంటే, పొద్దున్నే లేచి కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేసేదట. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాయబడింది చూడండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగగునున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. వారి యొక్క యాక్ట్ మీ మీద ఆధారపడి ఉంది. పేరెంట్స్ వారు ప్రైవేట్గా చేసేది పిల్లలు పబ్లిక్గా చేస్తారట. అంటే పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో వారిని బట్టి వారి తల్లిదండ్రులను డిసైడ్ చేయొచ్చట. వాడు చొక్కా బటన్ వేసుకోకుండా వచ్చినాడు అనుకోండి, ఏవరా మీ నాయన ఇట్లనే వేయించిడారా, నేను ఎవరినంటారు? తండ్రినే అంటారు, తల్లినే అంటారు. వాడు చక్కగా దూకొని రాకపోయినా మేము మా టీచర్లు ఎవరికి ఫోన్ చేస్తారంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ వీడేం సార్, వీడు అసలు ఎట్ట పోతాడు సార్, వీడు పడికొస్తాడా, అందరి తోటికి వస్తాడా సార్ అంటే ఫోన్ చేయర్రి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయర్రి అని అబ్జర్వర్ మేడం చెప్పగానే వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేసి, సార్ ఏం సార్ వీడికి యూనిఫామ్ లేదు, ఏం లేదు, వాడు దూకోలేదు, ఏం లేదు. ఎవరికి పోయింది ఫోను? ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేరెంట్స్ యాక్ట్. వాళ్ళు ఎలా ఉంటున్నారు దాని మీదనే పిల్లల యొక్క ప్రవర్తన ఆధారపడి. ఆ తల్లి రోజు ఆయన చెప్పిండు, ఒక రోజు ఏమన్నాడంటే, నేను పొద్దున్నే ఎట్లా లేచేటోనంటే నా తల్లి కన్నీటి ప్రార్థనతో లేచేవాని, ఆమె కన్నీటి చుక్క నా పాదాలు తాకుతా ఉండేది, ఆమె మూలుగు నాకు వినిపిస్తా ఉండేది, ఆ మాటతోటి తెల్లారింది అని నాకు గుర్తొచ్చేది. నా తల్లి సుసన్నా వెస్లీ ప్రార్థన చేస్తా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము మీ ఇంటి కిటికీలను ఎక్కుతుంది కనుక ఓ తలులారా, కుండను కుమ్మరించినట్లుగా మీ పిల్లల కొరకు, మీ యవనుల కొరకు ఎలుగెత్తి మొరపెట్టుడి అని ఇర్మియా ప్రవక్త ఆనాడు వీధుల్లో కేకలు వేస్తూ చెప్పాడు. దేవుని వాక్కు లెక్క. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజం మంచిగా ఉండాలని మనం చేసే ప్రార్థనలో మొదటగా మనం మంచి చేసుకోవాల్సింది, మనం పవిత్రపరచుకోవాల్సింది మన బంధాలను మన రిలేషన్స్ని, దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ లో మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి? పైన చదివాం కదా, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తున్నప్పుడు, క్రీస్తు వాక్యము నివసిస్తున్నప్పుడు క్రీస్తు మీలో నుండి కనిపిస్తాడు. ఒకసారి చిన్న పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ లో సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది అని అంటే,
యేసు ప్రభు బొమ్మ గీయమన్నదంట. ఎవరి బొమ్మ? యేసు ప్రభు బొమ్మ గీయమంటే ఒక పిల్లవాడు యేసు ప్రభు బొమ్మ గీసి పిల్లి గడ్డం, ఆ జుట్టు మందంగా పెట్టేసి, స్పెడ్స్ పెట్టి, టై పెట్టి, మంచి షర్ట్ వేసినాడట, సూట్ కూడా వేసినాడట. సూట్ కూడా వేస్తే మేడము షాక్ అయిపోయినది. యేసు ప్రభుని ఎప్పుడు నేను ఇట్లా చూడలేదు చిన్నప్పటి నుంచి. సూట్ ఏంది సరే, అంటే పిల్లి గడ్డము ఇవన్నీ అనంటే ఒకవేళ నువ్వు స్టైలిష్గా గీసినావేమో, కానీ స్పెడ్స్ పెట్టుడు ఏంది, ఇవన్నీ ఏంది, ఎవరిని గీసినావు నాన్న అంటే, మా నాయనని గీసినా మేడం అన్నాడు. నేను గీయమన్నది ఎవరిని? యేసు ప్రభుని కదా అని అంటే, మేడం మా నాయన అచ్చం ఏసై లెక్కనే ఉంటాడు మేడం, అందుకే మా నాయనే ఏసయ్య అనుకున్న చిన్నప్పటి నుంచి. ఓ తండ్రులారా, ఆర్ వి రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ టు అవర్ సన్స్? మనం క్షమించేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, వారిని గుండెలకు కత్తుకునేటప్పుడు, వారికి హెచ్చరించేటప్పుడు, వారిని నడిపించేటప్పుడు, వారికి బోధించేటప్పుడు, వారిని చేయి పట్టుకొని నడిపించేటప్పుడు, హీ షుడ్ ఫీల్, షీ షుడ్ ఫీల్, ఐ ఆమ్ విత్ మై గాడ్. నేను నా దేవునితో నడుస్తున్నాను అన్నంత ధైర్యాన్ని మనకి ఇవ్వాలి, వారికి మనం ఇవ్వాలి. ఆనాడు ఒక యాడ్ ఇచ్చినారు గవర్నమెంట్. పొద్దున్నే ఆ చిన్న పిల్లోడు లేచి ఎక్కడికి వెళ్తున్నాడా, ఏదో బయట వాకింగ్ చేసినట్టే పోతున్నాడు. పోతుంటే వీడియో ఆయన ఎమ్మటే పోతుండే. చాలా చక్కగా తీసినారు ఆ యాడ్. దాని ద్వారా మంచి సందేశం ఇవ్వాలనుకున్నారు. ఆ పిల్లోడు ఊరు చివరికి పోతుంటే టెన్షన్ అవుతుండే, ఏడిపోతుంటే లాస్ట్కి ఒక గుడిసె ఉన్నది, ఆ గుడిసె దగ్గరికి పోయి అక్కడ ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ పట్టుకొని ఆ బల్లా మీద పెట్టినాడు, కూర్చున్నాడు. వీడియో ఒక్కసారిగా ఆడ చూపిస్తే అదొక కళ్ళు దుకాణం. ఎందుకు పోయినాడు అని అంటే, వాళ్ళ నాయన పక్కన కూర్చున్నాడు పోయి. వాళ్ళ నాయన పొద్దున్నే కళ్ళు దాడని పోతాడు, వీడు కూడా బుడ్డోడు నడుచుకుంటా పోయి చిన్న గ్లాస్ ఉంటే పట్టుకుని ఆడబెట్టాడు. దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. ఓ అమ్మో, నా కొడుకు వచ్చిండు. ఈరోజు ఏంటి తెలుసా ట్రెండ్? తండ్రి కొడుకుని కూర్చొని తాగడం. తల్లిదండ్రులు పిల్లలు కలిసి దేవునికి వ్యతిరేకమైన క్రియలలో పాలు పంచుకోవడం. వాట్ యు ఆర్ టీచింగ్ టు యువర్ చైల్డ్? మాట వినట్లేడండి, వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడండి. మాకు మస్తు బాధ అవుతుందండి, ఏడుపు వస్తుందండి, చర్చికి రాడు, వాక్యం చదవడు, ప్రార్థన చేయడు అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అంటే, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరండి? నా ప్రియ దేవుని కుటుంబమా, ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ విత్ ద వర్డ్. ఏది వారిని కాపాడలేదు. అంటే ఏమర్థమవుతుంది వాళ్ళకి? ఎస్, ఐ నో లవ్, ఐ నో గాడ్స్ లవ్, ఐ నో గాడ్స్ లవ్ త్రూ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులు నా కోసం ప్రేమ చూపిస్తున్నారు. దాట్ యునో, ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు లోకము దాని ప్రేమ, దుఃఖము దాని మోసాలు వారి దరిదాపుల్లోనికి రానివ్వడు. ఐఎమ్ కమింగ్ టు కన్క్లూడ్. ఓకే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము పుట్టింపకుడి. ఏంటిది? మీ పిల్లల మనస్సును కృంగకొనున్నట్లు వారి కోపం పుట్టింపకుడి అంటే అర్థం ఏంటి? పిల్లల కోపం వస్తే ఏం చేయాలి మరి? బుజ్జగించాలి. వాళ్ళ కోపం పుట్టింపకుడి. వాట్ ఇట్ మీన్స్? తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కొంతమంది పిల్లలు ఈరోజు కోపంతో నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, కోపంతో, ఆవేశంతో, క్షణికావేశం అంటారు. వారు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు ఆ ఆందోళనకి దారి తీయడం మాత్రమే కాదు, ఆఖరికి వారి జీవితాలను అంతం చేయడం భయంకరమైనటువంటి విషయాలు. మరి ఏం చేయాలి? వారికి కోపము పుట్టింపకుడి అంటే అర్థం ఏంటి? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేయాలా? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తే కోపం రాదు, అంతే కదా. వాడు బండి కొని చచ్చిపోతా అన్నాడు, లేకపోతే చచ్చిపోతా అన్నాడు, కొనిచ్చుడు, ఏమైంది? తోలుకుంటూ చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ నాయన ఏడుస్తున్నాడు, మా వాడి కోపం వస్తుందని కొనిచ్చిన సార్,
ఆ కోపం సంపేసింది సార్. పౌలు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమని? వారి మనస్సు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. మీన్స్ తండ్రులారా, మీ పిల్లలకు కోపము పుట్టింపబడినట్లు యూ షుడ్ ప్రీచ్ దెమ్ ట్రూత్. వారికి నువ్వు సత్యాన్ని చెప్తున్నప్పుడు ఆ సత్యము ఏది సత్యమో ఏది అసత్యమో ఐడెంటిఫై చేయనట్లు వారిని చేస్తుంది. ఏది నిజమైనది ఏది అబద్ధమైనదో తెలియబట్టుకు. ఇంకా ఏంటంటే చిన్నతనంలో వారికి వచ్చే ప్రతి సందేహమునకు మనం నివృత్తి చేయాలి. వారు అడిగే ప్రతి ప్రశ్నకు విసుగక సమాధానం చెప్పాలి. ప్రభు నిన్ను నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో, దీర్ఘ శాంతం ఎలా భరిస్తున్నాడో, పిల్లల విషయంలో తండ్రులారా తల్లులారా ఆ బాధ్యత నీది అని తీసుకోవాలి. ఓ చంటి పాప ఒక కవిత, ఆ స్టోరీ ఒక ఆమె రాసింది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనిచేసేటోళ్ళే. ఇద్దరు పనిచేస్తూ వెళ్తా ఉంటారు. ఆ పాప ఒకరోజు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మమ్మీ నువ్వు సీక్రెట్గా దాచిపెడతావు కదా నీ హ్యాండ్ బ్యాగ్లో, ఏంటిది నాన్న? అదే మమ్మీ, నువ్వు బంగారం డబ్బు పెడతావు కదా. అవును నాన్న. ఎలా పెడతావు? ఆ బీరోలో పెడతాను. ఆ తాళం చేయవా నా కోసం? ఏమడుగుతాంది? ఎందుకు బిడ్డ? బంగారం కావాలనా డబ్బు కావాలనా? అడుగుతిస్తా కదా, మళ్ళీ తాళం చేయందుకు? ఈ రోజు నుండి ఆ కీస్ నేనే చూసుకుంటా మమ్మీ. హే చిన్న పాప, నువ్వు అట్లా చేయొద్దు. నువ్వు సంపాదించేదంతా అల్లనే పెట్టినావు, నువ్వు కదా అడగద్దు అని ఆ పాప అంటే, లేదు మమ్మీ నాకు కావాలి మమ్మీ అని గట్టిగా మారం చేస్తుంటే, నీకేమైనా పిచ్చా? నువ్వేమడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇట్లాంటివి అడగద్దు, అవి ఇయ్యను. ఎంతసేపటికి వద్దు ఇయ్యను అని అంటే గట్టిగా అట్లే మారం చేసి పేర్ల పెట్టిందట చెంప మీద. ఆమె ఏడ్చుకుంటా, మమ్మీ నువ్వెందుకు ఇవ్వవు మమ్మీ? అవి చాలా విలువైనవి బిడ్డ, నీకు అర్థమైతలేదు. పైసలు ఉన్నాయి, అందులో నగలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, ఏదేదో అన్ని పెట్టుకుంటాం, మళ్ళా విలువైనవి అన్ని దాచిపెట్టుకుంటాం. అవి విలువైనవి కాబట్టి నువ్వు నాకు ఇవ్వవా? అవును బిడ్డ, ఇయ్యను బిడ్డ. మరి నేను నీకు విలువైనది దానినా? అట్లా అన్నవేంది బిడ్డ? మరి నన్ను ఆయమ్మకి ఇచ్చి ఎందుకు పోతాను? పొద్దున ఎప్పుడో కనిపిస్తావు, నేను నిద్ర లేచేసరికి మీరిద్దరు కనబడరు, పండుకునేసరికి మీరిద్దరు వస్తారు. అన్నం తినిపించేది ఆయమే, స్నానం పోసేది ఆయమే, అన్నీ నాకు ఆయన. నేను నీకు విలువలేదా? నా బంగారం కన్నా నేను తక్కువదన్నా, ఆ డబ్బు కన్నా. ఈరోజు సూటిగా ఒక ప్రశ్న, హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ చిల్డ్రన్, పేరెంట్స్? పౌలు గారు చాలా అంతరంగంలో చాలా వేదంతో రాశాడండి. ఆ టైంలో స్త్రీలట ఏం చేసేవాళ్ళట అంటే సంపాదన మీద పడేటోళ్ళట. కొలస్సీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వారంతా కూడా ఒక ట్రేడ్ ప్లేస్ అది. అంటే చాలా వ్యాపారం జరిగేటటువంటి స్థలాలు. తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే డబ్బు వాళ్ళని ఆపి అడిగితే, ఎందుకు సంపాదిస్తా? మా పిల్లల కోసమే సంపాదిస్తున్నాం, మీ ఊరికి సంపాదిస్తామండి. బట్ నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని ప్రేమ నువ్వు ఇవ్వకపోతే లోకం ఇద్దామని చూస్తుంది. నువ్వు దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రేమను నీ ద్వారా వాళ్ళకి చూపించకపోతే వారు పాడైపోతున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి పౌలు నిలబడి సంఘానికి రాస్తున్నాడు. భార్యాభర్తల మధ్య పాపం జొరబడకుండానట్లు మీ మధ్యలో ప్రేమ ఉండాలి, విధేయత ఉండాలి. అంతేకాదు తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో లోకము పాపము వారి హృదయంలోనికి వచ్చి గూడు కట్టుకోకముందే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో పోయాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులుగా మీకు ఉంది అని ప్రభు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం. మన పిల్లలు, ఒకవేళ నీ భర్తతో నీకు సమాధానం లేకపోతే ప్రభు అంటా ఉన్నాడు, గో అండ్ పీస్. భార్యతో నీకు సమాధానం లేకపోతే గో అండ్ రీకన్సల్, సమాధాన పడదాం. ప్రేమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులకు లోబడక ఏమైనా బాధ పెట్టినట్లయితే గో అండ్ రీకన్సల్. అట్ ద సేమ్ టైం ద లాస్ట్ అండ్ ఫైనల్, దాసులారా మనుషులను సంతోషపెట్టినట్టు కంటికి కనబడవలను కాక ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలోనూ విధేయులై ఉండుడి.
ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును. పక్షపాతం ఉంటదా? ఒకసారి పక్కన వాళ్ళు సెకండ్ అండి. ఈ మాట జర జాగ్రత్తగినని చెప్పాడు. ఇప్పుడు కుటుంబం దాటి ఎక్కడికి వచ్చాడు అంటే ఉద్యోగం చేసే చోటుకు వచ్చాడు, అంటే సమాజం. క్రైస్ట్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. హౌ? మన వర్క్ ప్లేస్లో ఎలా? బైబిల్లో మస్తు మంది ఉన్నారు కదా. యోసేపు అమ్మబడ్డాడు, ఆయన ఏం చేసిండు చెప్పాలి మీరందరూ? నమ్మకంగా ఉన్నాడు. ఎలియాజర్ ఆ ఇంటికి గృహ నిర్వాహకుడు, నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నమ్మకంగా ఉన్న వాడికి ఏం చేస్తాడు దేవుడు? మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఒక ధనవంతుడు ముగ్గురికి వెళ్ళేటప్పుడు ఆయన మనసులో చాలా ప్రేమ పుట్టి ముగ్గురిని పిలిచి ముగ్గురికి తలాంతులు పంచి పెట్టిండంట. మొదటోడికి ఎన్ని ఇచ్చిండు? రెండోడికి ఎన్ని ఇచ్చిండు? మూడోడికి ఎన్ని ఇచ్చిండు? ఒకటి ఇచ్చిండు. నేను దేశాంతరం పోస్తా, జస్ట్ అల్ని తిరిగి వస్తా, సంవత్సరం పడుతుందేమో, 2 సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు పట్టచ్చు, మళ్ళీ వస్తా, మళ్ళీ కలుద్దామని చెప్పేసిపోయాడు దొర. వీళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళా వస్తాను అని చెప్పిండు కదా. వచ్చేసరికి మొదటోడు ఎన్ని పట్టుకొని నిలబడ్డాడు? 10. సూపర్. రెండోవాడు అబ్బా ఇంకా సూపర్. మూడోవాడు ఒకటి అట్నే పట్టుకొని వచ్చాడు. అట్లే పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. మొదటోడు చూసినాడు, 5 10 చేసేసరికి ఏమన్నాడు? బలా మంచి దాసుడా, నేను నీకు 5 ఇచ్చినా కదా, ఏం చేసినావు? 10 చేసినప్పుడు యజమానికి ఏమనిపించింది? సంబరం అనిపించింది, ఆనందం అనిపించింది. ఆయన చూసి బలా మంచిదాసుడా, నమ్మకమైన మంచిదాసుడా అన్నాడు. నమ్మకమైన బలా, నమ్మకమైన మంచిదాసుడా, వెల్ డన్ మై సర్వెంట్. నెక్స్ట్ సెకండ్ దగ్గరకు వచ్చేసరికి రెండింటిని 4 ఇచ్చాడు, డబుల్ చేసిండు. వెల్. థర్డ్ వన్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేసిండు? ఆ ఒక్కటి పట్టుకొని నిలబడ్డాడు. ఏం రూపాయి నువ్వు ఒకటే పట్టుకొని వచ్చినావు అని అంటే, నువ్వు అడిగింది మళ్ళా ఖచ్చితంగా ఇచ్చింది మళ్ళీ అడుగుతావని నువ్వు ఇచ్చింది తీసుకుపోయి భూమిలో పాతి పెట్టి అది ఎట్టుందో అట్టనే తీసుకొచ్చి మళ్ళీ నీకు ఇచ్చిన. అప్పుడు యజమానుడు ఆ దాసుని పట్టుకొని ఏమన్నాడు? చెడ్డ దాసుడా, చెడ్డ దాసుడా. యూనో ఈ ఈ యొక్క ఉపమానాన్ని బట్టే పాల్ గారు ఈ మాట రాసిరండి. దాసులారా మీ యజమానులను లోబడి ఉండండి. దాసులారా మనుషులను సంతోషపెట్టినట్టు కాక అన్ని విషయంలో విధేయులై ఉండండి యజమానులకు. నువ్వు పని చేసేటటువంటి చోట దేవుడు నీకు యజమానుడై ఉన్నాడనిగా పని చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇస్తున్న సంపాదనను బట్టి నమ్మకంగా ఉండాలి. దాన్ని నేను ఫ్రూట్ఫుల్ చేయడానికి, మల్టిపుల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతవరకు ఆగిపోయాడా చెడ్డదాచుడా అని? ఆ ఉన్నది అతని దగ్గరని తీసివేయబడి 5ని 10 చేసిన వాడికి ఇచ్చాడు. 5ని 10 చేసిన వాడికి ఇచ్చాడు. దీన్ని బట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పేదవాడివా, మధ్యతరగతి వాడివా, ధనవంతుడివా, డిసైడ్ చేసేది హౌ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు నీకు ఇచ్చిన పని, అది కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, యజమానివి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన పనిలో, ఉద్యోగంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావనే దాని మీదనే నీ రిచ్నెస్ ఈ భూమి మీద నీ వర్ధిల్లుట ఆధారపడి ఉంది. ఆధారపడి నమ్మకత్వం. నమ్మకత్వం. యజమానుడికి ఈ 2 వ్యక్తులు విధేయత చూపించారు. నా యజమానుడు నన్నే నమ్మి తలాంతునిచ్చినాడంటే దీని విషయంలో నేను మరింత నమ్మకత్వాన్ని చూపించాలి. కానీ ఈ 3వ వాడు అనుకున్నాడు, వాడికి 5 ఇచ్చిండు, వీడికి 2 ఇచ్చిండు, నాకు మాత్రం ఒకటే ఇచ్చిండు. అంటే నా యజమానుడు ఎంత నిష్ఠురమైన వాడు, ఎంత కర్కశుడు. ధనవంతుడి కుటుంబంలో నన్ను పుట్టియచ్చు కదా,
రోజు కాలేజీకి పోవాలంటే కష్టమైతే అన్నది. ఆ ప్రిన్సిపల్ కొడుకుని అయితే బాగుండు, బిడ్డనైతే బాగుండు నేను. లేకపోతే ఆ అంబానీ కుటుంబంలో పుడితే బాగుండు. ఆ కారులో వర్క్ పని చేస్తున్నా, ఇప్పుడు ఆ కార్లో ఓనర్ అయిపోతే మస్తుగొడ్డు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ గివ్ అస్ ఏమైనా, ఆయన ఇచ్చే టాలెంట్స్ కానీ, ఆయన ఇచ్చే గిఫ్ట్స్ కానీ, ఆయన ఇచ్చే ట్రెజర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆయన మనసుకు నచ్చినట్లు ఇచ్చేస్తాడు. ఆయన మనసుకు నచ్చినట్లు. ఆయన శిష్యులు పిలుచుకునేటప్పుడు ఎట్లా పిలిచిండట? తనకిష్టము వచ్చిన వారిని, తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ నా ప్రియమైన అయితే దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో, దేవుడు మనకిచ్చిన సంపాదన, దేవుడు మనకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన పంట, దేవుడు మనకిచ్చిన భూమి, వాటి విషయంలో ఇది నాకు దేవుడిచ్చాడు, దీని విషయంలో దేవుడు వృద్ధి కోరుకుంటున్నాడు కనుక నేను నమ్మకంగా పని చేయాలి అని పని చేసేవాడే దేవుడి నుండి రెట్టింపు పొందుకుంటాడు, మెండైన దీవెనలు పొందుకుంటాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈరోజు భారతదేశంలో ఈ హాస్పిటల్, ఈ స్కూల్, ఈ యొక్క ట్రైన్, ఈ యొక్క బస్సు, మొన్న చూసినాను సబ్మెరైన్, సముద్ర అంతర్భాగంలో పోతుంది. యూనో ఎవ్రీ టెక్నాలజీ ఎవరయ్యా తీసుకొచ్చిందంటే ఈ బైబిల్ చదివినోడు. బైబిల్ చదివినోడు అంటే గట్టిగా చెప్పాలంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఎట్టా చేసిర్రు? అంత ధనం, అంత జ్ఞానం, అంత మేధస్సు ఎట్టా వచ్చింది చెప్పుర్రే? దేవునికి భయపడ్డారు, దేవునికి విధేయత, దేవుడిచ్చిన మేధస్సును, దేవుడిచ్చిన జ్ఞానమునకు నమ్మకంగా ప్రవర్తించిర్రు. దేవుడు నా యజమానుడని వారి పైన ఉన్న యజమానికి భయపడ్డారు, నమ్మకంగా ఉన్నారు, విధేయత చూపించిర్రు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే, ఈరోజు మన భారతదేశంలో మనం అనుభవిస్తున్న టెక్నాలజీ ఎవ్రీథింగ్ చెప్పండి, ఒక క్రైస్తవుడి హృదయంలో, ఒక క్రైస్తవుడి మేధస్సు నుంచి వచ్చింది. ఈ రోజు ఇక్కడ ఉన్న మనం సాదా సీదా వ్యక్తులం కాదు. దేవుడు సమాజమును, దేశము యొక్క భవిష్యత్తుని మన మీద ఆధారపడినట్లుగా దేవుడు మనం రక్షించుకున్నాడు. ఈ భూమికి రారాజుగా నిన్ను నన్ను చేశాడు దేవుడు. గాడ్ వాంట్ టు బ్లెస్ అస్ అండి. అందుకే ప్రభు పేతురు ద్వారా అంటా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితిరి అన్నాడు. చెప్పండి అందరూ ఒకసారి నోటితో చెప్పండి. పక్కన వాళ్ళు సెకండ్ ఇవ్వండి, ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని పిలిచిన వాడు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడెనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించు. యూనో దేవుడు తన స్థానాన్ని మనకిచ్చిండు. చాలా జాగ్రత్తగా వినండి. మన స్థానములో ఆయన మరణించి, జయించి, మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరి స్థానాన్ని మనకిచ్చిండు చెప్పాలి? యేసు ప్రభు స్థానాన్ని మనకిచ్చిండు. ఈ సర్వభూమికి రాజై ఉన్న దేవుడు తన స్థానాన్ని మనకిచ్చిండు. సృజనాత్మకంగా ఈ ఈ సృష్టిని చేసిన దేవుడు ఆ స్థానాన్ని మనకిచ్చిండు. మనం ఈ సృష్టిని కాపాడాలి. మనం మన మన హృదయంలో నుండి, మన మేధస్సులో నుండి ఆవిష్కరణలు బయటికి రావాలి, నూతన ఆలోచనలు బయటికి రావాలి, మెట్టుకు ప్రభు రాజ్యమును విస్తరింప చేయాలి. మనిషి స్వభావం ఎలాంటిది అని అనేది ఒకసారి 1864 అనుకుంటున్నా. ఐ వాంట్ టు కన్క్లూడ్ మై మెసేజ్ విత్ దిస్ ఎగ్జాంపుల్. 1864లో అనుకుంటాను, ఒక సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్, హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ఒకసారి పేపర్లో వచ్చినదంట, ఏమని అనంటే ఒక నిందితుడిని ఉరిశిక్ష పడిందని వచ్చింది. సో వెంటనే జడ్జికి ఈ లెటర్ రాసిండు, ఏమనంటే, సార్, నేను ఒక పరిశోధన చేస్తున్నా, ఒక రీసెర్చ్ చేస్తున్నా, ఆ రీసెర్చ్ యొక్క రిజల్ట్ రావాలంటే ఒక మనిషి మీద దాన్ని ప్రయోగించాలి. ఆ మనిషి మీద దాన్ని ప్రయోగిస్తే ఆ మనిషి చచ్చిపోతాడు. అందుకే ఇన్ని రోజులు నేను ఆయన, మీరు ఒక వ్యక్తికి ఉరిశిక్ష ఇద్దాం అనుకుంటారు, మీరు ఎట్టా చంపుతారు, అదేదో నన్ను చంపనీయుర్రే అని చెప్పాడు. గట్టెట్టా అని చాలా ఆలోచించి, వాళ్ళు ఆలోచిస్తుంటే కింద తన డిస్క్రిప్షన్లో పెట్టినాడు, అది ఆ రీసెర్చ్ రిజల్ట్స్ వస్తే ఎంతో మంది జీవితాలు కాపాడబడతాయి.
ఇన్న ఇప్పుడున్నటువంటి భవితకు, ఇప్పుడున్నటువంటి యువతకు, ఇప్పుడున్న సమాజానికి అది ఎంతో అవసరం అని చెప్పినప్పుడు కోర్టు ఆఖరికి చాలా చర్చలు చేసి, చాలా ఆలోచన చేసి ఆఖరికి అప్రూవల్ ఇచ్చేసింది. ఇయంగానే మనోడు ఆ నేరస్తుడి దగ్గరికి వచ్చి ఊరేపోయే టైంలో మనోడు వచ్చినాడు. నీకు ఏమైందో తెలుసు కదా అంటే, అవును సార్ నాకు ఉరి శిక్ష పడింది, చంపేస్తారు, నీకు ఎట్ట చంపుతారో తెలుసు కదా అని అంటే, ఏమన్నా సార్ ఉరి తీస్తారు కదా అంటే, ఏం చేయరు, నేను ఇట్లా నిలబెడతారు, నిలబెట్టి నీ మీద ఒక ఒక బ్లాక్ క్లాత్ కప్పుతారు, కప్పిన తర్వాత నీకు తాడు ఇట్లా వేసేసి పక్క నుంచి ఆ కొయ్యను వదిలితే నువ్వు పూర్తిగా బ్యాలెన్స్ లేకుండా అయిపోతావు కనుక పూర్తిగా నీ బాడీ అంతా మెడ మీద పడుతుంది, అట్లా ప్రెస్ అవుతూ ఉండడం వలన నీ నోట్లో నుంచి నాలుగు ఇట్లా బయటకు వస్తుంది, చచ్చిపోతావు అని. ఓహో అట్లనా సార్, మరి మీరేం చేద్దాం అనుకుంటారు సార్ అంటే, నువ్వు ఎట్టా చచ్చిపోతావు కదా, నేనేం చేస్తానంటే ఇగో ఇది చూడు అని అంటే బ్యాగ్ తీసిండు. బ్యాగ్ తీస్తే పుస్సుమని నల్ల తాసు బయటకు వెళ్ళింది. నల్ల తాసు బయటకు వెళ్ళగానే నేనేమనుకుంటానంటే, అసలు ఈ పాము వల్ల మనిషి ఎట్ట చచ్చిపోతాడు అనేది నేను ఒక రిజల్ట్ ఇద్దాం అనుకుంటున్నా, దీంతో కాటేపిస్తాను నీకు అంటే కిస్ చేపిస్తా. ఏమైతే సార్, ఆ పాము నిన్ను కాటేసిన తర్వాత ఏమేమి జరుగుతుంది ఒక మనిషి దేహంలో అనేది నాకు కావాలి, నాకు రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ కోసమే అనంటే, ఎట్లాగ నేను చంపుతారు కదా, నా కోసం ఇది చేయరాదు. ఇప్పుడు నీకు ఒకటి తెలుసా, నువ్వు చచ్చిపోతే చచ్చిపోయినావు అని అనుకుంటారు, కానీ ఈ రీసెర్చ్ ద్వారా నువ్వు చచ్చిపోతే ప్రపంచమంతా గుర్తుంచుకుంటుంది. నేను ఈ రీసెర్చ్ ద్వారా ఈ మనిషి ఒక గొప్ప ఆవిష్కరణ వచ్చిండు అని అంటే, ఆఖరికి ఎట్లాగ చంపుతారు కదా, ఇక చంపురు సార్ అనుకుని మనోడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు. ఏం సార్ పాపం తీసుకొచ్చి చంపుతున్నావు, ఏంది ఇది కొంచెం దారుణంగా ఉన్నది అని అంటే, సార్ సార్ దండం పెడతా సార్, ఇది ఒక్కటాన్ని చేయనీయురు సార్ అని వాళ్ళతో రిక్వెస్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆ రాత్రి నెక్స్ట్ డే చంపే టైం, ఆ ముందు రోజు రాత్రి పోలీసుని ఒక ఇద్దరు కానిస్టేబుల్ పంపించి చెప్పినారట ఆయనకి, సార్ మరి ఆ పాము కాటేస్తే ఏమైతే సార్ అని అంటే, మొత్తం మైండ్ అంతా ఫ్రీజ్ చేపించినారు. ఏంటనంటే, పాము కాటేయగానే నీ దేహంలో ఉన్నటువంటి నరాలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోవడం వల్ల ఏమైతే నీ జీర్ణ వ్యవస్థలో ఉన్న పాడైపోతూ ఉంటుంది, దానివల్ల వామిటింగ్స్ వస్తాయి, నువ్వు పూర్తిగా తెల్లగా ఉన్నోడివి కాస్త నీలిరంగా మారుతావు, నీలి రంగులో నుండి పూర్తిగా నల్లగా అయిపోతావు, నల్లగా అయిపోయి ఇక కాసేపటికి వామిటింగ్స్ వస్తూ ఉంటే నువ్వు మూర్ఛపోయి చచ్చిపోతావు. ఇది అది అయిపోయింది. నెక్స్ట్ డే జడ్జి పిలిపించి, ఒక నేరస్తుని చంపడం ఓకే తను చేసిన తప్పుకి, కానీ ఇలా పాము కాటుతో చంపడం సరైనది కాదు సైంటిస్ట్, దీనిని నేను నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే, సార్ 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 క్షమించండి, నేను నిజంగా పాముతో కాటేయను. ఏం చేస్తావు మరి? ఇక చూడండి సార్, 2 నీడిల్స్ సూదులు, వీటితో ఆయనను గుచ్చుతా, నేను కూడా మనిషినే, ఈ రెండింటితో కూర్చుతా, ఏం జరుగుతుందో చూద్దాం సార్. దాంట్లో ఏమైనా విషయం పోస్తావేమో, లేదు సార్ మీరే తీసుకురండి, చాలా ఫ్రెష్ అంటే చాలా తాజాది, దానికి ఏది లేనిది ఆ 2 సూదులు నాకు ఇవ్వండి, నేను దాంతో పరిశోధన చేస్తా అంటే నిజంగానే ఆయన కూర్చోబెట్టినారు. అందులోంచి పాముని చూపించారు, అతని మీద క్లాత్ వేశారు, క్లాత్ వేసి కూర్చోబెట్టారు, జడ్జి చేతులతోటే పక్కన కూర్చాడు. డౌట్ కదా, ఆ 2 సూదులు కూర్చోగానే ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఒక పాము కుడితే ఎలా చచ్చిపోతాడో అలాగే దేహమంతా నరాలు చచ్చిపోయినాయి. కాసేపటికి వామిటింగ్స్, నీలి రంగులో మారు నల్ల రంగులోకి వచ్చేసి పూర్తిగా కాసేపు పాము రియల్గా కాటేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అలాంటి రియాక్షన్తో రక్తం లేకపోతే మొత్తం వామిటింగ్ అయ్యి చచ్చిపోయాడు నురుగొచ్చి. జడ్జి షాక్, పోలీసులు షాక్, మనోడు హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసుకొని పేపర్ రెడీ చేసుకున్నాడు. ఏందిరా నీ ప్రూవ్డ్ ఏంది, నీ అప్రూవల్ ఏది, ఏంది నువ్వేం చేసినావు అంటే, సార్ చంపింది పాము కాదు. మరి ఏం చంపింది చెప్పుర్రి, చెప్పాలి మీరు అందరూ. దేవుడు నిన్ను సృష్టించి, దేవుడు తన మహిమ కొరకు నిన్ను చేస్తుంటే, దేవుడు తన రక్తమంతా కార్చింది ఆ పాపం కడగడానికి. ఎందుకు ప్రభు అంత పరిశుద్ధ రక్తాన్ని నా కోసం చిందించావు అంటే, నీ పాపం అంత భయంకరమైనది, నీ పాపం అంత భయమానికమైనది, నీ పాపం నరకానికి ఈడ్చుకెళ్తుంది. అందుకే నా విలువైన పానం పెట్టడానికి
నిన్ను మరలా నా సొత్తు చేసుకోవడానికి వచ్చాను అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, ప్రభు చెప్తూ ఉంటే, స్టిల్ వీఆర్ ఫియరింగ్ టు ద వరల్డ్, స్టిల్ వీఆర్, చెప్పండి, ఒబేయింగ్ టు ద సిన్ లా, పాపమునకే భయపడుతూ పాపపు ఆలోచనలకే లొంగిపోతున్నటువంటి మనల్ని, చెప్పండి, బతకనీయదండి. చచ్చిపోతా ఉంటాం. బతుకుతూ సావుడంటే ఇదే. పాము కరవక ముందే ఆ ఫోబియా అంటారు దాన్ని ఫోబియా అంటారు. ఈరోజు చాలా మంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి అనే ధర్మము నిర్వర్తించకపోతే ప్రతి చిన్నదానికి నువ్వు భయపడతావు. ప్రతి పరిస్థితికి వణికిపోతావు. దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి విధేయత చూపితే నా ప్రియమైన అన్ని విషయముల యందు నీవు నమ్మకంగా ఉండడం అభ్యాసం చేసుకుంటావు. మనమందరం అభ్యాసం చేసుకుంటాం. నా యజమానుడు చాలా కర్కశుడు అండి, అయినా నువ్వు లోబడాలి. నా కొలీగ్స్ చాలా టార్చర్ పెడతారు, అయినా నువ్వు అక్కడ నమ్మకంగా పనిచేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దే హ్యావ్ టు గివ్ ఏ గుడ్ టెస్ట్ మనీ అబౌట్ యూ. వారు నీ గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అన్యాయం చేస్తే, చెప్పండి, నాకు అన్యాయం చేస్తున్నాడండి నా యజమానుడు అని అంటే ఏమనాలి? నువ్వు న్యాయం చేయాలి. ఎందుకండి? అన్యాయం చేసిన వానికి అన్యాయమే జరుగుతుంది, కానీ నువ్వు న్యాయం చేస్తే నీకు న్యాయమే జరుగుతుంది. కుటుంబం, సమాజం ఎవరి మీద ఆధారపడింది? ఇక్కడ కూర్చున్న మన మీద ఆధారపడింది. ఈ 45 నిమిషాలు లేకపోతే 50 గంట ప్రసంగం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతా నీ మీద నా మీద ఆధారపడి ఉన్నదని చెప్తుంది. దేశ భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు మన మీదనే ఆధారపడి ఉందని ప్రభువా, నా రిలేషన్స్లో, నా రెస్పాన్సిబిలిటీస్లో, నాకున్న సమస్తంలో నీకు నమ్మకంగా ఉంటా, నీకు భయపడతానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ద లార్డ్ అండ్ ప్రే. సహోదరి, సహోదరుడా, కుటుంబం దేవుని దృష్టిలో చాలా విలువైంది. చాలా మంది డబ్బు వెనక పరిగెడుతూ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తుర్రు. భర్తలారా, నీ కుటుంబం నీకు చాలా విలువైంది. భార్యలారా, మీ కుటుంబం దేవుని దృష్టికి యుక్తమైనది. మీరు చేసే ధర్మం దేవునికి యుక్తం. శారా యజమానుడికి లోబడి సంతానం పొందుకో, దేవునికి అది ఇష్టమైంది. వారి ఇరువురు ఒకరినొకరు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వారిని తల్లిదండ్రులుగా దీవించాడు. భర్త ఎప్పుడు నమ్మకంగా ఉంటాడో తండ్రిగా దీవించబడతాడు. భార్య, భర్తలు ఎప్పుడు నమ్మకంగా ఉంటారో వారి తల్లిదండ్రులుగా దీవించబడతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను గౌరవిస్తారో దీర్ఘాయువు వారు పొందుకుంటారు. అంతేకాదు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రభువులో పెంచగలుగుతారో ఒక మంచి సమాజాన్ని చూడగలుగుతారు. దాసులారా, మీరు పనిచేసే చోట మీ యజమానుడికి మీరు లోబడాలి. ఎందుకంటే యజమానుడి స్థానం దేవుడిది. దేవుడు ఆ పనిచ్చాడు, దేవుడు ఆ డబ్బిచ్చాడు, దేవుడు ఆ ఆస్తినిచ్చాడు, దేవుడు ఆ వ్యాపారాన్ని ఇచ్చాడు, దేవుడు పిల్లల్నిచ్చాడు, దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. కాబట్టి శుద్ధాంతకరణ గలవారే, అంతరంగంలో శుద్ధి కలిగిన వారే, అంతరంగంలో సత్యం కలిగిన వారే మీరు న్యాయమే చేయాలి, లోబడాలి. ఎంత పనికైనా నమ్మకంగా చేయాలి. నిష్ఠురపడక, మత్సరపడక, మనం పొందుకుంటున్న దానికి నమ్మకంగా పనిచేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని పిలిచి ప్రశంసించగలిగే అంతగా దేవునికి విధేయత చూపించాలి. మూడవ వ్యక్తి దేవునికి భయపడలేదు. దేవుడు అడిగింది మళ్ళా ఇచ్చింది అడిగేవాడు అనుకున్నాడు. కానీ మొదటి ఇద్దరు దేవునికి నమ్మకత్వాన్ని చూపించారు, దేవునికి భయపడ్డారు, దేవునికి విధేయత చూపించారు.
ఎలాంటి వాణ్ణి, ఏ పాటి వాణ్ణి, నన్ను నమ్మి నా చేతిలో ఇది పెట్టాడంటే నేను దాన్ని వృద్ధి కలిగించాలి అనుకున్నారు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీకున్న అప్పగించిన ఏదైనా సరే, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, అన్ని విషయంలో నువ్వు దేవునికి సంతోషపరచునట్లు ఉండాలి. మనుషుల్ని సంతోషపెట్టు వారి కాక, అనగా నువ్వు మనుషుల్ని సంతోష పెట్టాలనుకున్నప్పుడు దేవుని సంతోషపరచలేవు. దేవుణ్ణే సంతోషపరచాలనుకున్నప్పుడు నువ్వు మనుషుల్ని సంతోషపరచలేవు. అయితే ఏం చేయాలి ప్రభువా? నీవు నన్ను సంతోషపరచుటకు అవధులు దాటక అన్ని విషయముల యందు నాకు లోబడి నీ యజమానుడిని సంతోషపెట్టువాడిగా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్న వాడికి అన్యాయం జరుగుతుంది. కానీ నువ్వు న్యాయమే చేస్తే న్యాయాన్ని దేవుడు జరిగిస్తాడు. నీకు అన్యాయం చేస్తున్న వారి విషయంలో దేవునికి అప్పచెప్పు. పక్షపాతం ఉండదు. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు వారిని క్షమించు. నీవు ఇతరుల యెడల న్యాయం చేయి. నువ్వు ఎవరికైతే న్యాయం చేస్తున్నావో వారి యొద్ద నుండి నీకు తిరిగి ఆ న్యాయం రాకపోవచ్చు, కానీ మరొక దిశలో దేవుడు దాన్ని నడిపిస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యానికి మనల్ని మనం అప్పగించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మమ్మల్ని నీ వాక్కు చేత దర్శించిన దేవా, నీకు నమ్మకంగా ప్రతి కృపని ఇవ్వమని, మేము సరిచేసుకోవాల్సిన చోట సరిచేసుకొని దేవా, మా కుటుంబాలను నమ్మకంగా నీ కోసం కట్టుకున్నట్టు కృప చూపని నజరేయుడైన యేసు నామమున పేరిటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.